న్యూస్ చూస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది కాకినాడ తుని 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కేసు. 5 రోజులు గడిచిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. చిన్నారి కోసం 5 రోజులుగా 10 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. పాప ఏమైంది? ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే అడవి జంతువులు ఏవైనా దాడి చేశాయా? పాప వెంట వెళ్ళిన కుక్క 4 రోజుల తర్వాత ఎలా తిరిగి వచ్చింది అని అనుమానం వ్యక్తమవుతుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ చిన్నారి, ఇంకొక వ్యక్తి, ఆ తండ్రి. మీరు చూడొచ్చు ఆ చిన్నారి అక్కడి ఆ సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంది. ఆ చిన్నారి ఒక్కసారిగా మిస్ అయిపోయింది. మీరు చూడొచ్చు, అది అలా వెళ్ళిపోతూ ఉంది, దారి పొడవునా వెళ్ళిపోతూ ఉంది పరిగెట్టుకుంటూ. అలా వెళ్ళిపోతున్న విజువల్స్ అవి. ఒక్కసారిగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఆ చిన్నార దారి పొడవ వెళ్ళిపోతూ ఉంది. అటు బైక్ పై నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఆమెను చూసి బహుశా ఆపుంటే బాగుండు, ఆ కుక్క వచ్చింది. కానీ ఇప్పుడు అందరి డౌట్ అది, అడవి జంతువులు ఏమైనా చేశాయా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా? పాప వెంట వెళ్ళిన కుక్క 4 రోజుల తర్వాత ఎలా తిరిగి వచ్చింది అనే అనుమానం వ్యక్తమవుతుంది. అయితే మళ్ళీ ఆ కుక్క కనిపించకుండా పోయింది. కుక్క వెళ్ళిన దారిలోనే వెతుక్కుంటూ వెళ్ళాయి బృందాలు. చివరిగా శనివారం ఉదయం 11 గంటలకు పొలాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో చిన్నారి, కుక్క కనిపించాయి. ఇద్దరు కనిపించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారు ముందుగా చూద్దాం. ఒక విధంగా ఒక సాడ్ బాధాకరమైన విషయం జరిగింది. ఒక ఇన్సిడెంట్. చిన్న పసిపాప, ఒక 2 years పసిపాప అనేది పాప మిస్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకు మిస్ అయిందా అని చెప్పేసి గత 5 రోజుల నుంచి వాళ్ళ 5వ రోజు మిస్ అయ్యి పాప 6th June నాడు మిస్ అయింది. దాదాపు 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం. వాళ్ళ నాన్నగారితో ఆ పాపకు చాలా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ నాన్నగారు పనికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెనకాలే పరిగెత్తింది ఆ పాప. బట్ స్టిల్ పాప పనికి వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంటికి దేపెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి కూడా అప్పచెప్పడం జరిగింది. తల్లి ఎందుచేతనో మూలనో లోపలికి చిన్న పాప, వాళ్ళ ఇంకొక 2వ పాప కూడా ఉంది, ఆ పాప ఏడుస్తుందని తల్లి బయట పాప ఆడుకుంటుంది, ఎప్పటిలాగానే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఒక 1/2 hour కి ఆ చిన్న పాపని అటెండ్ అవ్వడం జరిగింది లోపలికి వెళ్ళి. ఈ 1/2 hour 11:50 to 12:20 పీరియడ్ లో ఈ 1/2 hour లోనే ఆ పాప మిస్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా 12:20 కాల్ వచ్చింది, ఇలా పాప మిస్ అయినట్టు. అప్పటి నుంచి మన పోలీస్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఒక 150 members ని కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ వాళ్ళని సర్చింగ్ లో పెట్టడం కూడా జరిగింది. మొత్తం అంత పాప కనిపించే వరకు కూడా ఎస్పీ గారి ఆదేశాలు, అలాగే మా ఆదేశాలు కూడా ఉన్నాయి. పాప కనిపించే వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించమని చెప్పేసి. ఈ ప్రాంతం ఒకసారి మనం చూసుకుంటే ప్రాంతం కూడా చాలా మారుమూల ప్రాంతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొండ, దాదాపు కొండ మీకు కొన్ని ఫీట్ అడుగుల్లోనే ఉంటది. కాబట్టి ఈ జంతువులు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందేమో చెప్పేసి ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. స్నిఫర్ డాగ్స్ పెట్టి పాప ఆట వస్తువులు కానీ ఇవన్నీ కూడా స్నిప్ చేపించి ఆ స్నిప్పింగ్ డాగ్స్ తోటి ట్రాక్ చేయడం కూడా జరిగింది. అది కూడా కుదరలేదు, అది కూడా పెద్ద రిజల్ట్ ఏం రాలేదు. తర్వాత 2వ యాంగిల్ వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళు ఏమన్నా కక్ష సాధింపు చర్యల కింద ఏమన్నా పాపని ఏమన్నా కిడ్నాప్ చేశారా అన్న యాంగిల్ కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడే నేను పేరెంట్స్ ని అడిగాను వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరితో ఉన్నాయా, ఎవరన్నా అప్పులు తీసుకొని కొట్టడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగాయని వాళ్ళ పేరెంట్స్ ని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, ఎప్పుడో ఒకసారి మాకైతే కార్ ఇన్సిడెంట్ మీద, కార్ ఏదో విషయం మీద వాళ్ళకి పెద్ద గొడవ అయిందమ్మా, పెద్ద పంచాయతీ అయ్యింది అన్నారు. ఆ కోణంలో కూడా పోలీసు వాళ్ళు వాళ్ళని వెరిఫై చేయించారు. అలాగే మన దారి కూడా ఉన్న సీసీ కెమెరాస్ కూడా వాళ్ళు వెరిఫై చేయించడం జరిగింది. బట్ ఏదైనా సరే పాప కనిపించే వరకు మటుకు ఈ ఆపరేషన్ కొనసాగించవలసిందిగా నేను డిఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అలాగే ఎస్పీ గారి ఆదేశాలు కూడా ఈ పాప కనిపించే వరకు కంపల్సరీగా ఈ ఆపరేషన్ కొనసాగించాలని. అలాగే వీళ్ళకు రైట్, అది ఎమ్మెల్యే చెబుతోంది.
ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. పాప జాడ కోసం అవిశ్రాంతంగా మేము వెతుకులాట, ఆ గాలింపు చర్యలు కొనసాగుతాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఎక్కడైనా పాప ఆచూకీకి సంబంధించి ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా? ఆ కుక్క కూడా మిస్ అయిందంటూ ఉన్నారు. ఆ కుక్క ఏమైనా తిరిగి వచ్చిందా? అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం పాపకు సంబంధించి కావచ్చు, లేకపోతే పాపను చూసుకుంటోంది అనుకుంటున్న కుక్క కావచ్చు, వీటికి సంబంధించి ఎస్పెషల్లీ ఆ పాపకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయా? ఏమైనా తెలుస్తూ ఉందా? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉందా ప్రకాష్? సచిన్, ఈ పాప మిస్సింగ్ మిస్టరీ అయితే ఇంకా వీడలేదు. అసలు ఏం జరిగిందనే కోణంలో అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతున్నప్పటికీ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఈ రోజుకి సరిగ్గా 5 రోజులు పూర్తయింది. గత శనివారం మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి 2.5 సంవత్సరాల పాప చిన్నారి ఏమైందని ప్రతి ఒక్కరిలో కూడా ఇదే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బృందాలు 10 బృందాలుగా, అలాగే పోలీసులు, SDRF బృందాలు అన్ని కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలో పూర్తిగా 1కి 2 సార్లు మొత్తం అన్ని కూడా జల్లెడ పెట్టారు. పక్కన ఉన్నటువంటి అక్కడ జీడి మామిడి తోటలన్నీ కూడా జల్లెడ పెట్టారు. ఇప్పటికీ ఇంకా ఎటువంటి ఆచూకీ కనీసం ఆ పాపకు సంబంధించిన ఏదైనా జరిగి ఉంటే దానికి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకని పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా 4 రోజుల తర్వాత పాపతో వెళ్ళినటువంటి కుక్క తిరిగి వచ్చి వచ్చిన నేపథ్యంలోనే, అలాగే కుక్కతో వచ్చిన పాప ప్రధానంగా ఎక్కడ ఉన్నది అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. అలాగే ఆ పాప కుక్క ఇప్పటి వరకు కూడా కలిసి ఉండి, ఒకవేళ పాప ఏదైనా జరిగి ఉంటే కుక్క అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చిందా అనే కోణంలో, అలాగే కుక్క ఏదైనా చెప్పాలని ప్రయత్నించి, అలాగే తన తల్లి జ్ఞానేశ్వరి తల్లి దగ్గరకు వచ్చి కరిచి అక్కడి నుంచి వెళ్ళిన మార్గాన్ని మళ్ళీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక క్లూ కూడా కుక్క జాడ కోసం అయితే ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఆధారం కూడా దొరకలేదు. ఎటువంటి ఆచూకీ కనీసం ఏదైనా అక్కడ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే వచ్చారో ఈయన కూడా పరిశీలించారు. వాళ్ళకి ధైర్యాన్ని నింపి అదే అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఆ చుట్టుపక్కల ఏదైనా రేస్ కుక్కలు కానీ ఏదైనా అడవి జంతువులు అటాక్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. పాపకు సంబంధించిన ఏదైనా అటాక్ చేస్తుంటే బాడీ పార్ట్స్ కానీ ఏదో ఒకటి దొరికే అవకాశం ఉంది. కానీ తనకు ఆ పాప ఒంటి మీద కేవలం ఒక బనియల్ లాంటి చిన్న బనియలు ఉంది. కనీసం కింద ఎటువంటి వస్త్రాలు లేవు. కేవలం ఒక చేతికి ఆ నల్లపూసల దిష్టితాడు అంటారు, ఆ దిష్టితాడు మాత్రమే ఉంది. ఆ పాపకి ఏదైనా జరిగి దాడి చేస్తుంటే మాత్రం ఏదైనా వేట కుక్కలు కనీసం ఆ దారిలో ఒక క్లూ అన్న, అంటే మొత్తం ఒకటి పట్టారు. ఆ పూస ఒంట్లో ఉన్నటువంటి వస్త్రాలు తింటే బాడీ పార్ట్స్ ఏమైనా తీసుకుని తింటాయి, కానీ ఆ వస్త్రాలు అయితే తినే అవకాశం అయితే కనబడడం లేదు. కానీ ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఏదైతే నల్ల పూసల దండ కానీ ఇవన్నీ కూడా ఏదైనా క్లూస్ దొరుకుతాయని కూడా ఎదురు చూస్తున్నా, కానీ ఎటువంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. అలాగే వీళ్ళకి ఎవరైనా శత్రువులు గతంలో ఉన్నట్టుగానే వాళ్ళని కూడా విచారించారు, కానీ వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. అంటే గొడవలు, అంటే వీళ్ళకి సంబంధించిన ఎటువంటి విభేదాలు, కారుకు సంబంధించిన లావాదేవీల విషయం కూడా వాళ్ళని కూడా పోలీసులు విచారించినప్పటికీ వాళ్ళ నుంచి కూడా ఎటువంటి క్లూస్ కూడా రావడం లేదు. కానీ మరి మిస్టరీగానే ఉంది. అలాగే పాప కుక్క ఇద్దరు కూడా మిస్ అయ్యారు అనుకున్నారు. నిన్నటితో మరి కుక్క తిరిగి వచ్చింది, పాప ఏమైంది అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలోనే పాపని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూడా విచారణ అయితే సాగిస్తున్నారు. మరో పక్కన పాపని తీసుకెళ్లే క్రమంలో, ఆ తోటలోంచి ఎత్తుకెళ్లే క్రమంలో కుక్క వెంబడించుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయి అవన్నీ కూడా తిరిగి వెనక్కి వచ్చుంటా కోణంలో కూడా ఆ పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. అలాగే ఆ జీడి మామిడి తోటల్లో జీడి పిక్కల కోసం వచ్చిన వ్యక్తులను కూడా విచారణ అయితే చేపడుతున్నారు. కానీ ఇన్ని 5 రోజులైనా సరే ఎటువంటి క్లూ రాకపోవడంతో పోలీసులు అయితే తలల పట్టుకున్నారు. ఏ కోణంలో ఆలోచించాలి? కనీసం ఇన్ని రోజులు అయితే కనీసం 5 రోజులు అవుతుంది. ఏదన్నా పాప తిండి లేక, ఎటువంటి తాగేందుకు నీళ్లు లేక, ఆహారం లేక, తను ఏదైనా జరగడానికి జరిగి ఉంటే మాత్రం కనీసం ఆ బాడీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్మెల్, అంటే ఈ యొక్క తిరిగిన ప్రాంతాలన్నీ కూడా SDRF బృందాలన్నీ తిరిగారు కాబట్టి ఏదో ఒక ఆ స్మెల్ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ కోణంలో ఆలోచిస్తే మరి కుక్క ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రశ్నార్థంగా ఉంది. కానీ అయితే ఇప్పటికైతే ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పోలీసులు అయితే ఇప్పటికే 10 బృందాలుగా తిరుగుతున్నాయి. SDRF బృందాలు, కాకినాడ జిల్లా SP ఎవరైతే బిందు మాధవ్ ఆదేశాలతో, అలాగే పెద్దాపురం DSP తిలక్ ఆధ్వర్యంలో అయితే అక్కడంతా కూడా మొత్తం గాలింపు చర్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నిన్న వచ్చినటువంటి కుక్క మళ్ళీ నిన్న మధ్యాహ్నం కనిపించింది, నిన్న సాయంత్రం 4 ఆ ప్రాంతానికి కనిపించింది. ఈ రోజు ఉదయం మళ్ళీ ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక కోళ్లు ఫారం దగ్గర కుక్క కనిపించినట్టుగా కూడా ఆ పోలీసులు అయితే గుర్తించారు.
మళ్ళీ ఒకసారి ఆ ఈ వీధుల్లోని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క పంచాయతీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఆ కుక్క కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుక్కలను పట్టుకునే వారిని తీసుకుని వచ్చి ఆ కుక్కని చాకచక్యంగా పట్టుకుని ఆ కుక్క ద్వారా ఏదైనా పాప ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుందా అనే కోణంలో కూడా విచారిస్తే ఏదన్నా క్లూస్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ కోణంలో ఈ రోజు నుంచి కూడా కుక్క పట్టుకునేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. చర్చింది చూడాలి. పక్కన పాప ఏమైందో, పక్కన ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో ఆ వేట కుక్కలు కావచ్చు, రేస్ కుక్కలు అంటుంటారు, ఆ రేస్ కుక్కలు ఏమైనా అటాక్ చేసి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. కానీ అటువంటి సందర్భాలు 20 సంవత్సరాలుగా మేము తోటలో ఉన్నాం, కనీసం ఒక అడవి జంతువు వచ్చి ఈ విధంగా మాకు కనిపించిన దాఖలాలు లేవని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. అటువంటిది ఈ విధంగా ఏం జరిగింది, ఒకవేళ అడవి సంబంధించిన ఏదైనా తీసుకుని వెళ్తే కనీసం ఇవన్నీ కూడా దొరకలేదు. కానీ అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతున్నప్పుడు ఒక క్లూ కూడా రావడం లేదు. తన తండ్రి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పదే పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. మీకు ఎవరైనా ఉన్నారా, మీరేమైనా ఈ విధంగా ఆ పాప మీద ఇష్టం లేక ఏమైనా చేశారా అనే కోణంలో, అంటే మరి ఆ పోలీసులు అన్ని కోణాల్లో విచారించాలి కాబట్టి ఆ కోణాన్ని కూడా విచారించినప్పటికీ ఎటువంటి క్లూ కూడా రావడం లేదు. అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లలు మరి ఏమైంది, జ్ఞానేశ్వరి ఇప్పుడు జాడ ఎక్కడుంది, జ్ఞానేశ్వరి జాడ కోసం అయితే జల్లెడ పట్టిన ఇప్పటికే 5 రోజులు ఇచ్చిన పూర్తిగా రాని పరిస్థితి. ఒక పక్కన పోలీసులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తిరగని, అంటే ఇప్పుడు వరకు తిరిగిన ప్రాంతాలన్నీ కూడా వదిలేశారు. కానీ ఆర్టీవీ మాత్రం ఇంకా ప్రాంతంలో ఆ పాప కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఆ పాప జాడ కోసం ఆర్టీవీ ఇంకా ఈ యొక్క చర్చ ఆపరేషన్ అయితే మనం కూడా ఆ యొక్క ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అలాగే ఈ యొక్క పామాయిల తోటలన్నీ కూడా తిరిగాం, కానీ ఎటువంటి ఆచూకీ కనిపించలేదు. పక్కన బోరుబాబు కూడా ఉంది. ఆ బోరుబాబు కూడా మనం నిన్న ఆ గ్రౌండ్ మొత్తం అన్ని చూసాం. ఆ బోరుబాబు 8 అడుగుల ఎడల్పు ఉన్నటువంటి ఒక బోరుబాబి, ఆ బోరుబాబు 8 అంగుళాల సంబంధించిన బోరుబాబిలో కూడా మనం అన్ని చూస్తాం. కానీ బోరుబాబులో పడిపోతే మా కుక్క మరి ఎక్కడికి పోయింది అనేది ప్రశ్నార్థకం. అది కూడా పెద్దగా అనుమానం అయితే వ్యక్తం చేయడం లేదు. కానీ ఇది రకరకాలుగా ఉంది. ఎవరైనా ఆ శుద్ర పూజలు చేయడానికి కూడా ఈ పాపని ఎవరన్నా కిడ్నాప్ చేశారా అనే కోణంలో ఆలోచిస్తే మరి కుక్కను కూడా మరి ఏదైనా దానిపై ప్రయోగించి కుక్కను కొట్టి ఈ విధంగా పిచ్చి శాస్త్రులుగా తన తల్లిపై గాయపరిచింది కాబట్టి పిచ్చి శాస్త్రులుగా ఏమన్నా కుక్క అయిందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే అమావాస్య మరో కొన్ని రోజులు మాత్రం ఉంది. ఈ అమావాస్యకి ఎవరన్నా శుద్ర పూజల పేరుతో బలిచ్చేందుకు ఇటువంటి వ్యవహారం ఏమన్నా తలపెట్టారా అనే కోణంలో కూడా